పాపం తెప్పించక షేర్ చేసుకుందాం. ఇప్పుడు తల్లి బిడ్డ న్యాయం నువ్వు ఎందుకు అట్లా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తర్వాత చేసేది మనం చేసుకోవచ్చు. ఈజీగా మాటల్లో పెట్టి అన్నకు మందు దాపించి తర్వాత చేసేది మనం చేసుకోవచ్చు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నీడి తోలుకో కాదా రన్నింగ్ లేద్దాం స్టైల్ ఉంటుంది మన క్రికెట్. రన్నింగ్ లేద్దాం స్టైల్ ఉంటుంది మన క్రికెట్. వస్తుంది రాటో పదామా పదాం రాటో వస్తుంది అదొకటి. ఖాళీ ఖాళీ చెప్పండి సార్. చెవు నస్తుంది. ఇదే దూది పెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను, నూనె. ఇప్పుడు బీచ్ కాడికి పోయి ఆ నుంచి మళ్ళీ రామ్నగర్ పోయి రాలనా? ఏమి వెళ్ళా? బీచ్ దగ్గర నుండి రామ్నగర్. బీచ్కి పోయి ఆడికి వచ్చేది ఈదలాడేది ఉంటుంది. ఒకవేళ మీరేమన్నా ఈదలాడితే ఈదలాడండి, ఒకవేళ మీరేమన్నా ఈదలాడితే ఈదలాడండి. స్విమ్మింగ్ చేస్తారా? చేస్తానండి. స్విమ్మింగ్ మీరు చేయండి. ఆడేమన్నా కబాబ్ తిని మనం అట్లా రామ్నగర్కి వెళ్ళిపోవచ్చు. ఏమి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి డ్రాప్ చేయాలండి. మళ్ళీ అక్కడ మళ్ళీ మీరు ఇటుకు వస్తానంటే దిగుతా. అలా అయితే 500 అవుతుంది. 500 అవుతుంది. 500? ఏం నడుతాను మరి టూ మచ్. 500 ఎక్కడ బీచ్ ఎక్కడ? ఇప్పుడు మనము యాడిగాడికి పోల్లో నీకు క్లియర్గా చెప్తాను. నిమిషం దిగండి, చెప్తా మాట్లాడదాము. చెప్పండి. నువ్వు సీరియస్ కాదు, నువ్వు ముందే మెంటల్ చేసి ఇప్పటికే పొద్దున జరిగిన పంచాయతీ చాలు నా రోడ్లో ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఏం లే, బీచ్ గాడికి పోతాము, స్విమ్మింగ్ చేస్తాం. మనము ఏమైనా తింటే కబాబ్ తింటాం. కబాబ్ తినేదానికి దానికి సగం ముగ్గురం పార్ట్నర్షిప్ వేసుకొని తింటాం. బిర్యానీ తిన్నా ముగ్గురు షేర్ చేసుకొని డబ్బులు ముగ్గురికి ఈక్వల్గా వేసుకొని తింటాం. ఆడ నుంచి ఈ స్విమ్మింగ్ చేస్తాం. బోటింగ్ ఏమైనా ఇస్తారా? బోటింగ్ అన్నీ ఎక్కడు. ఒకవేళ మీరు ఎక్కడ పోయినా కూడా ముగ్గురు షేరింగ్ చేస్తారు. ఇప్పుడు ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా ముగ్గురు షేరింగ్ చేసుకో. లేదే దీనిలో లేదు. ఆడ నుంచి నువ్వు ఇదేనాయన నీతో వచ్చింది. నువ్వు పక్కబా ముగ్గురు వద్దు పక్కబా బోటింగ్కి షేర్నా అంతా షేర్ వేసుకున్నాము. ఆడ నుంచి రామ్నగర్లో దింపే గేమ్ ఇల్లా. ఓకే. ఏమి వద్దానా? 100-150 రూపాయలు నిలిచబోతున్నారు. ఇప్పుడు ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు ఒక నిమిషం మనము అవి రేట్లు ఉన్నాయి, నేను లేదన్నా. ఇప్పుడు పెట్రోల్ 150 రూపాయలు ఇస్తాం. 150 రూపాయలకి ఎవరు వెళ్తారు గురు? మరి అక్కడ ఎక్కడే కదండి, మరీ కాకపోతే 150 రూపాయలకి ఎవరు వెళ్ళిపోతారండి? మనము నువ్వు అట్లా చూడొద్దు. మనం బోట్ ఎక్కుతాము, బిర్యానీ తింటాము, మళ్ళీ మనం ఏదన్నా చికెన్ నాన్ వెజ్ చేసుకుందాం. మధ్యలో వాటర్ ప్యాకెట్లైనా బటర్ మిల్క్ ప్యాకెట్లైనా ఇస్తాను, షేర్ చేసుకుందాం. లేదన్నా 500 ఇస్తే వస్తాను. 500 మరి 500 ఏంటండి? మరి ఏదో కారే అలాగైతే కార్ బుక్ చేసుకోవచ్చు. అలాగైతే ఆటో 500 అడుగుతున్నారు. చెప్పనా లాస్ట్ రేట్ చెప్పేసి 500 అన్న. మరి అంతకన్నా రాను, ఎందుకంటే అప్పుడు ధర్మం న్యాయం ఉండాలా. మీరు ఇష్టాసారం అడగా. నేను ఈ రోజులు బట్టి చెప్తాను. అప్పుడు ఒకప్పుడు రేట్లు కావాలి. ఒకప్పుడు ఎంత ఒకప్పుడు 3 రూపాయలకి వెళ్ళాం అన్న. ఇప్పుడు ఎంత ఇక్కడ సముద్రమే కదా. సముద్రం మారలేదు, మారాలి ఇప్పుడు. ఎందుకంటే అలాంటి రేట్లు ఇప్పుడు కాయగూరలు అలా అవదండి. 10 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు లేదు అలాడదండి. 10 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు లేదు అలాడదండి. నువ్వు తక్కువ చేసుకునేవు నాయనా. నువ్వు అప్పుడే ఏంటంటే నువ్వు ఆల్రెడీ కొట్లాడేటివి చాలా చేస్తున్నావు, మిందకు వేసి చేస్తున్నావు. చేయడం కరెక్ట్ కాదు. అది అక్కడ బేరం మాట్లాడుతాం మధ్యలో. మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు వస్తారా? మీరు ఆయన మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ మధ్యలో మీరు సీరియస్ నేను అవ్వట్లేదు. మీరు చేపెట్టుకొని తోయడం కరెక్ట్ కాదు కదా. మనకి రేటు కుదిరి రానా సైడ్ రండి. ఒకటి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్. మనము బంచికి ఈదలాడదాం.
ఒకవేళ ఒకటి చెప్తాడు లోతులో ఒకవేళ మునిగిపోయినా కూడా ఒకరికి సంబంధం లేదు ముందే చెప్తాను. ఒకవేళ నీళ్ళలో అప్పుడు మునిగిపోయిన తర్వాత కూడా షేరింగ్ నాతో పాటు ములగండి అంటే బాబు అలా ఒకరి ప్రాణాలు పోయినాయి వాళ్ళతో పాటు మీరు దిగాలంటే దిగండి, నేను దిగను. దిగరా మామూలు తినమంటే ఏదైనా మామూలు మీతో పాటు తినమంటే తినండి, అది 3 షేర్లు కానీ ఒకటి 150కి అయితే రానన్న 500కి వస్తానన్న అంతే. నువ్వు ఓడిసా నువ్వు అప్పుడే టైట్ చేయొద్దు ఇట్లా నాకి నచ్చలే. నువ్వు నిన్న అయిపో వేరే అయిపో కుట్టినప్పుడే బ్లడ్ వచ్చింది, నువ్వు నిన్న అయిపో వేరే అయిపో కుట్టినప్పుడే బ్లడ్ వచ్చింది. నువ్వు ఇది ఏదైనా గలాట్లో పెట్టుకోవద్దు. ఇంకా బీచ్ గాడికి శుభమాని పోలే, బీచ్ గాడికి పోయినాక కావాలంటే ఎవరితో 2-3 కొట్లాడుకో. ఇప్పుడు ఆయన నీటికి పద్ధతిగా మాట్లాడతారు కదా. అదేమో నా రేట్ అయితే అదే మరి రేట్ రాలేను. అవునా మీరు 500 పోతురానా వెనక్కి ఎందుకు చూస్తే ఎలా మాట్లాడుతున్నాడంటే ఏదో కొట్టేసినట్టుగా మీదకి వస్తున్నాడు అన్నట్టు చూస్తున్నాడు ఈ బాబు. నేనేం కొట్టేయలేదు కానీ మరి అలాగే కనబడుతుంది. ఇక్కడ బేరం మాట్లాడే మధ్యలో మీరు రావడం కరెక్ట్ అంటే వేరేలా చూస్తారా ఇదే ఇవే తగ్గించుకో, ఇవే తగ్గించుకో. సరేనా ఎందుకు ఉండనా నువ్వు చూడు శుభమా పెద్ద బెంజ్ కార్ వేసుకుని వచ్చినట్టుగా బెంజ్ కార్ ఆటో బెంజ్ కార్ అనలేదు కదా. బెంజ్ కార్ కూడా ఆపలేదు, ఆటో ఆపారు. బెంజ్ కార్ కూడా ఆపలేదు, ఆటో ఆపారు. మీరు ఎంత ఇమ్మంటారు? రా అన్న మీరు ఎందుకు మనం మీదకి వస్తున్నాడు అన్న, అది కరెక్ట్ కాదు కదా. కోపం తెప్పించుకో చెప్తున్నా. ఎవడ బేరం అనుకుంటాను అంటే చెప్పండి అన్న 500 అయితే వస్తానన్నా. 500 అన్నారు, 150 రూపాయలకి కోపం తెప్పించుక ఇది బాబు. ఈ బాబు ఏదో తేడా కనబడుతున్నా, ఇది చూస్తే ఏదో తేడాలా ఉంది. రేట్ నేనైతే రాను. ఇంకా మీరు 100 రూపాయలు ఇచ్చినా రాను. ఉండు రేట్ మాట్లాడలేదు. 300కి పోదామా? వద్దు. ఎందుకు 300? 200 ఫైనల్ 200. లేదన్నా మాట్లాడుకుందాం మాట్లాడుకోని ఎందుకు ఆ పిల్లోడు ఏదో మెంటల్ తేడాలా కనబడుతుంది. ఇష్టం మాట్లాడుతాను ఎందుకు వస్తుంది నీకు పొద్దు 4 సార్లు? దానివల్ల ఏమైనా రూపాయి ఉపయోగమా? చూడు మనం మళ్ళీ ఫ్రెండ్స్ గా అయినా కావాలంటే కొట్టుకుందాము. చూడు మనం మళ్ళీ ఫ్రెండ్స్ గా అయినా కావాలంటే కొట్టుకుందాము. ఏమి ఆ బీచ్ గాడి ఇంకా నేను ఆటోలు రావడం అవును రావట్లేదు అన్న. ఏదో నువ్వు అర్థం చేసుకో, మనకి ఆటోలు ఇటు రావడం లేదు ఎక్కువ. నా పాత ఫ్రెండ్ ఉన్నాడు చచ్చిపోయినాడు, అప్పుడు ఈతకు పోయింది. నువ్వు అట్లా లుక్కు లీద్దు, నువ్వు ఏం భయపెట్టేటట్లున్నావు మనుషుల్ని. భయపెట్టట్లేదు, టైం అయిపోతుంది. లైఫ్ లో గుర్తుండిపోయేటట్లా ఉంటుంది. నిన్న ఆటో మాట్లాడినాడు, 2 రోజులు బాగా తిరిగినాడు. వేరే ఆ పని కొట్టినాడు, తలకాయ పగిలిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు. అందుకు ఆ పని పిలిచిపోలేదు. తేడాలా కనబడుతున్నారా? ఎందుకు ఫ్రెండ్లీలో జరుగుతాయినా? జరగడం అంటే కొట్టించుకోవడం చంపించుకోవడం కాదన్నా. పిల్లోడు రొంత ఏదో కోపం, మీరే ఏదో నేను అడ్డం పడతానా? రానా నేను ఇంకా మాట్లాడన్నా, రానా నేను ఇంకా మాట్లాడన్నా, మాట్లాడి 2 వేసిస్తే వస్తాడు. ఎందుకే చేస్తావు నువ్వు? 2 వేసిద్దాం. కాదు 2 వేసిస్తే కాదు 2 వేసిస్తే డీజిల్ కాలో లీటర్ ఎక్కువ కొట్టిస్తాను. పనులేం లేవు కదా? నీకు పనులు ఉన్నాయేమన్నా? నాకు పనులు ఉన్నాయంటే ఇప్పుడు కొద్దిగా ఫోన్ వచ్చింది. ఫోన్ కూడా ఏం పని? ఫోన్ అండి. ఏమని? కింద అడ్రస్ ఒకటి అడగలు మామూలు మిస్ అయిపోయారు. కింద ఉన్నారు. చెప్తాం, తర్వాత చెప్తాం, సాయంత్రం చెప్తాం. మనమే అడ్రస్ లేకుండా పోతాం. మనమే అడ్రస్ లేకుండా పోతాం. భయ్యా నేను ఎక్కడ రాను భయ్యా, నేనైతే రాను. నువ్వెందుకు బండి చేస్తావు నా బండి? నువ్వు ఎవరిది? మా ముగ్గురిది షేర్ చేసుకుంటాం కదా. బేరం అన్నారు, ఆగాను. ఫ్రంట్ టైర్ నీది, సైడ్ టైర్ ఆగింది, ఆ సైడ్ టైర్ నాది. ఒక నిమిషం మనమేమి ఆటో టైర్లు పంచుకోలేదు. ఇంకోటి ఆటో షేరింగే. ఆయన మళ్ళా 2 రోజుల తర్వాత ఆటో అమ్ముకుందాము, కొద్దిసేపు అన్నరా. కొద్దిసేపు అన్నరా రాని ఓ నిమిషం పదాము. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా నేను రాను. ఎందుకంటే మీరు తేడా ఎలా ఉన్నారంటే, నువ్వు చూస్తే మీదకి వస్తున్నావు, నేను చూస్తే మీద కంటే ఇలా రావాలి. మీద కంటే ఇప్పుడు అదే చేస్తున్నావు. అదే నాకు అందుకోసమే నువ్వు ఎందుకు అన్ని పళ్ళు ఊరుకుతానావు అని చేస్తున్నావు. ఫ్రెండ్లీగా మనం చెప్తాడు ఇంకోటి
నీకు ఫుల్ గా మంది ఆపుతాము, ఏడైనా పండబెట్టి ఆటో మంది నీకు ఫుల్ గా మంది ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? నాటకాలు చేస్తున్నావు ఏమన్నా? నువ్వు చూడడం ఏంటి? ఫుల్ గా మంది ఆపుతాము, నువ్వు ఏడో తాగి పడిపోతావు. నీ ఆటో ఫస్ట్ దిగు రుద్ర, దిగు ఫస్ట్ దిగు. వద్దురా, పద్ధతి కాదు అది. పక్కరా, నువ్వు పక్కకు నేను తీస్తాను. అన్నకి ఫుల్ పక్కన అన్నకి ఫుల్ మంది ఆపుదాము, ఏడా పండుకుంటాడు. కాలంటే అప్పుడు మనం ఆట వేసుకుని తిరుగుదాం కావాలన్నా. ఏనా ఫ్రెండ్షిప్ లో ఆట మీరు బేరం అన్నారు, డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాను అన్నట్టు చెప్పాను నేను. 500 అడిగాను, అడిగితే మీరు అబద్ధాన్ని అన్నారు. 1000 రూపాయలు ఇస్తా అంటాను. నేను ఇప్పుడు రాను కదా 1000 రూపాయలు. 500 ఎందుకండి నాకు ఇంకా 1000 రూపాయలు ఇచ్చి నేను రాను. ఎందుకు రాను అంతే. ఆటో నడుపుతాను, కానీ నాకు ఇప్పుడు పని ఉంది. సరే, అందరం కలిసి ఆ పని చూసుకోవాలి. ఫోన్ వచ్చింది, అదేనా ఆ పని చూసుకో. నువ్వు ఫోన్ తీసుకోవద్దు అన్నది. నా ఫోన్ తో నీకేం పని గురి? నా ఫోన్ తో నీకేం పని గురి? నాదేమో ఇప్పుడు సింపుల్ లేదన్నా, మీరు తేడా ఉన్నారా? నాకు కనిపిస్తాం నా చాలా మంచోళ్ళము. నువ్వే చూడు, మందాయి పడిపోయినప్పుడు నీ ఆట మేము ఎంత బాగా చూసుకుంటాం చూడు. ఇప్పటికి ఆల్రెడీ తాగిసి ఉన్నట్టు ఉన్నాడు. ఏంటి రుద్ర అట్లా బీపీ తెప్పిస్తావు ఎందుకు మరి ఆ మాట? మరి మీదకి వస్తే ఎలా ఉంటదండి ఎవరికైనా? మీదకి రావాలి. నువ్వు అట్లా పనులు చేయొద్దు. మనం హ్యాపీ తిరుగుదాం. ఈ రోజే లాస్ట్ బతికేది అన్నట్టు తిరుగుదాం. ఈ రోజే చిట్ట చివరి, ఈ రోజు ప్రపంచం అంతం అవుతుంది అన్నట్టు తిరుగుదాం. జీవితంలో మర్చిపోలేని రోజు అయిపోవాలండి. ఈ రోజు చచ్చిపోండి నేనైతే రాను. ఈ రోజు చచ్చిపోండి నేనైతే రాను. ఎవరు చచ్చిపోమంటావు నువ్వు? మరి ఏంటన్నా మీరు మాట్లాడింది ఏంటి? బేరం అన్నారు, ఇప్పుడు అంటే ఈ రోజు మొత్తం లైఫ్ అంతా గడుపుతాము అంటున్నారు. మాకు హ్యాపీగా ఫ్రెండ్ గా ఫీల్ అవుతాము. ఎందుకు కాలు చేతులు కట్టిసల్ల చెట్టుగడ పడి ఎందుకు కాలు చేతులు కట్టిసల్ల చెట్టుగడ పడి అన్న ఇష్టపూర్వ ప్రకారం చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు అన్న అతను. నాకు నచ్చలేదు చెప్తున్నాను. నేను ఇప్పుడే మా గ్రూప్ లో కూడా పెట్టేసి పిలిపిస్తాను మా వాళ్ళు చెప్తున్నాను ముందుగానే. ఎందుకు ఏం జరిగింది? మరి ఏటాను అతను కట్టేస్తానని అంటున్నాడు, కట్టేస్తున్నాడు, చెట్టు కట్టేస్తాను అంటున్నాడు. అలాగే ఎక్కడ పడితే కట్టేస్తే ఊరుకుందాం అనుకున్నా. గురు మరి బాగో చెప్తున్నాను, పద్ధతి కాదు అది. అలా నేను రాను. 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు కాదు, నువ్వు 2000 ఇచ్చినా సరే నేను రానంటే రాను. 1000 రూపాయలు కాదు, నువ్వు 2000 ఇచ్చినా సరే నేను రానంటే రాను. నీతో మాట్లాడుతున్నా వద్దులే, మనకు మన బొయ్యేది వద్దులే. రోజు ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓ ఫోన్ చేసుకొని ఇస్తాం. ఫోన్ ఏమన్నా? ఫోన్ ఒక్క ఫోన్ వద్దు కాదు, ఒక్క ఫోన్ వద్దు. డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు నీకెందుకు డబ్బులు? అంటే పద్ధతిగా చెప్తాను రుద్ర, నువ్వు చాలా ఓవర్ చేస్తాను. బయటకి వెళ్తాం కదా, డబ్బులు ఉన్నాయా? మనం ఖర్చు పెడతాము. ఏం ఆట అమ్మేనాకు పెట్టలేమో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేమో? ఏం ఆట అమ్మేనాకు పెట్టలేమో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేమో? ఆట ఇప్పటికిప్పుడు బేరం ఎవరు కొంత ఎంత 5000 ఫోన్లే. సరే ఓకే, ఏమన్నా చేసుకుందాం. ఇప్పుడు తల్లి బిడ్డ న్యాయం నువ్వు ఎందుకు అట్లా మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంటండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. కొడతాను అంటున్నాడు, చెట్టు కట్టేస్తాను అంటున్నాడు, ఎన్ని అంటున్నాడు. నేను అసలు ఏమన్నా నేనేమన్నా అన్నా? నాకే నచ్చలేదు. నేనైతే రానా? ఆయన వచ్చే ఉన్నాడు, నువ్వు జడగొడుతున్నావు. నీకు ఎవరు ముందే అన్ని చెప్పేమంటున్నారు? మనం తీజబేనంగా మాటల్లో పెట్టి అన్నకు మందు దాపించి తర్వాత చేసేది మనం చేసుకోవచ్చు. తీజబేనంగా మాటల్లో పెట్టి అన్నకు మందు దాపించి తర్వాత చేసేది మనం చేసుకోవచ్చు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నాకు టైం ఇవ్వను, నాకు పని ఉందన్నా. ఫోన్ కూడా మాట్లాడినప్పుడు ఉండు. మాట్లాడడం అంటే నేను అమౌంట్ అడిగాను, ఇవ్వనా అన్నారు, అంటే అయిపోయింది. నువ్వు చూస్తే వస్తున్నావు, లేకపోతే నేను మాట్లాడతాను. సరే, ఎంత ఫైనల్ రెడీ చెప్పేసి పదాము. నా బాగుండు, దయచేసి రుద్ర, నువ్వు ముందర ఆయన ఆటో తోలేటప్పుడు వెనకల నుంచి ఇద్దా టవాలేసి గొంతుకాయ గడ్డం పెట్టేది ఇవన్నీ ఏం చేయొద్దు సిటీలో. నువ్వు చేసి గొంతు అప్పుడే తగ్గుతున్నాడు ఆయన. కూర్చుంటాను అంతే, వెంట కూర్చుంటాను. ఫ్రెండ్లీగా ఉంది. మీరు ఏదో తేడా ఉన్నారా? ఎట్లా కనబడుతున్నా? నేను క్లాస్ గా లేనా కదా, బంగారం పెట్టుకొని. సరే, ఎంత ఇమ్మంటావు? బాగానే ఉన్నావు, ఈయన మాత్రం పద్ధతి. అతను నేను కంట్రోల్ చేస్తాను. కంట్రోల్ ఏం కంట్రోల్ చేస్తాను? ఫ్రెండ్లీగా రండి, ఫ్రెండ్లీగా చేసుకో. ఆ పక్క ఎంత ఏం చేద్దాం, ఎంత ఖర్చు పెట్టాం? ఇంకా ఫ్రెండ్లీ అన్నాక ఫ్రెండ్లీ, ఇంకా మళ్ళా ఇంకా వద్దు. మీ ఫ్రెండ్షిప్ వద్దు, మీరు వద్దు, మన స్నేహం ఎప్పటికి చిరస్థాయి మిగిలిపోవాలా.
కాదు రావా అన్నతో పాటు ఆటోలో ఎక్కి ఉన్నిలే వస్తాను ఉన్నిలే ఎక్కి అన్న మోగాడు పడతాండే పానా 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 దానికే ఉంది కానీ పదా పోరే పోరే మళ్ళా నీ సర్కిల్ దగ్గర పిలిచిపోయి కొట్టిచ్చేది గిట్టిచ్చేది ఏం చేయవు కదా. నేనైతే బేరం నాకు వద్దా బేరం వద్దు ఫ్రెండ్లీగా పోదాం ఫ్రీగా తిరుగుదాం నా ఫోన్ సరే పోనీ నా ముందర దిగుదాంలే నా ముందర దిగుదాం పానా ఛార్జీ డబ్బులు లేవన్నా బేరం అన్నారు ఇప్పుడు ఛార్జీ డబ్బులే అంటున్నారు. చాలా తేడాగా ఉన్నారు. నా నిజంగా డబ్బులు లేవు ఛార్జీకి లేవు ఆ రోడ్లో దింపేసే చాలు అన్న దయచేసి దిగండి అన్న నా మటుకు నా పని వెళ్ళిపోతాను సార్ నీకు ఆటో తోలేకొచ్చు కదా ఆయన రాడంటున్నాడు ఆయన దింపేసి ఆటోలో మనం వెళ్ళిపోతాం మాట్లాడమే లేదా రానా రానా ఒకసారి నేనైతే రాను మనోడు మీరు 2000 ఇచ్చి నేను రాను ప్లీజ్ రానా ప్లీజ్ అన్నా నీ కాలు పట్టుకుంటున్నా ప్లీజ్ రానా రానా బాబు ఏంటి దౌర్జన్యం ఏంట్రా బాబు ఇది దావడం నేను అన్నిడు ఉన్నిలే మనం మాట్లాడదాం నీడి తోలుకో కాదా రన్నింగ్ లేద్దాం స్టైల్ ఉంటుంది మన క్రికెట్ రన్నింగ్ లేద్దాం స్టైల్ ఉంటుంది మన క్రికెట్